రైట్ అప్డేట్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి బోగస్ మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు బంధుకే దిక్కులేదు కానీ రైతు భరోసా అంటూ పెద్ద మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. రైతు భరోసా ఇవ్వకపోతే కాంగ్రెస్ ను రైతులు ఊచకోతకొస్తారని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన హామీలనే తాము గుర్తు చేస్తున్నామని చెప్పారు. తులం బంగారం ఇస్తామని బూదరగొట్టి ఇప్పుడు మౌనం దాలుస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసిన నేను ఇవాళ పంటకు 7,500 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేపా రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా కింద చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు. ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోతకొస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు కూడా తెలుసు కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ తొందర పడకుండా అంటారు. మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు. చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం, వేరే మాట మాట్లాడతలేం. మా ఆడబిడ్డలకు చెప్పినారు, మీరు తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు, దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు. మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు. ఏమాయా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇప్పటిదాకా లేదు. లంకె బిందెల ప్రస్తావన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సెక్రటేరియట్లో లంకె బిందెలుండవని తేల్చి చెప్పారు. లంకె బిందెల కోసం వెతకడం మాని ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో దానిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రేవంత్ కు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదని చురకలంటించారు. అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీలిచ్చి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. సెక్రటేరియట్ పోయి నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటుండు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? ఏడ తిరుగుతారు? పాడుబడ్డ గుట్టలల్లా, పాడుబడ్డ గుళ్ళల్లా, పాత గడిలల్లా అలా పోయి తవ్వుతా అంటారు. ఆ గడపార పట్టుకొని తటపార తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటుకు పోయి తవ్వుతుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వినండి జాగ్రత్తగా. మీకు పాపం ఇదివరకు ఎన్నడూ మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కిందేమో బిందెలున్నాయి తవ్వుకుంటా అని. సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయి నాయన, ఆడ కంప్యూటర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, పనిచేసేందుకు అధికారులు ఉంటారు. వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదిక్కు ఆలోచన చెయ్యి. లంకె బిందెల కోసం తవ్వుడు, అర్ధరాత్రి తిరుగుడు, ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసుడు బంద్ చేయి. అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో, తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒకసారి చూడు. ఆ 420 హామీల లిస్టు చూస్తేనైతే మనం చక్కెర వచ్చి పడిపోతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తే అంత చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు, అప్పులపాలు చేసిపోయిండు, ఇది చేసిపోయిండు, అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు కేటీఆర్. 200 రూపాయల పెన్షన్ను 2,000కు పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. దివ్యాంగుల పెన్షన్ను 400 నుంచి 4,000కు పెంచిన ఘనత కూడా కేసీఆర్దేనన్నారు. రైతులకు రైతు బంధు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కేసీఆర్ఏనన్నారు. సిరిసిల్ల నేతలందరినీ కాపాడుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త నాయకులను తయారు చేసుకుంటామని తేల్చి చెప్పారు. ఏం చేసిండో ప్రజలకు తెలుసు. 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసినోడు కేసీఆర్. 500 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు 4,000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇది వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్. భారతదేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు, కేసీఆర్. ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు. మీకు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మీరు కేటీఆర్ కోటేసిరు కదా మీకు ఆర్డర్లు ఇస్తామా చూసుకుంటాం అంటున్నట. నేను కూడా మీకు మాట ఇస్తున్నా, అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరెవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు.
అక్కడేదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం జాగీర్దారులం మేమేదో పెద్దవాళ్ళం సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేం పగబడతాం ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అధికారం పోయి 50 రోజులు కాలే అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు. ఓ సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా, నేను ఇండ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం. తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు కేటీఆర్. ఒక్క పార్లమెంటు చర్చలోనూ ఆయన పాల్గొనలేదని మండిపడ్డారు. కొన్ని మండలాలకు ఇప్పటి వరకు ఆయన రాలేదంటూ నిప్పులు చెరిగారు. ఒక్క గుడి కూడా కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లోనూ బండి సంజయ్ ఏనాడు పాల్గొనలేదన్నారు. కేసీఆర్ను తిట్టడం తప్ప బండి సంజయ్ చేసిందేమీ లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే ఉన్నది. ఈ 10 ఏళ్లలో 2 ఎంపీలుగా పనిచేసినారు మన కరీంనగర్ నియోజకవర్గానికి. మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు 2014 నుంచి 19 దాకా పనిచేసినారు. 19 నుంచి 24 వరకు మన ఎంపీ బండి సంజయ్ గారు పనిచేసినారు. వీళ్ళిద్దరి పనితీరు ఎట్లుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో 110 చర్చల్లో పాల్గొన్నాడు. 550 ప్రశ్నలు మన తెలంగాణ తరపున, మన కరీంనగర్ తరపున, మనందరి తరపున గొంతు విప్పి బలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు వినోద్ కుమార్ గారు. మరి అదే బండి సంజయ్ గారు ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు. వినోద్ అన్న 550 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగిండు. వినోద్ అన్న 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు 0. అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు, మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా మండలాలకు కూడా కనీసం రాలే. మీ ఈర్నపల్లికి వచ్చిండో లేదో నాకు తెలియదు, గంభీరాపేటకు వచ్చిండా డౌటే. ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్లు ఎక్కడ కూడా పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంటు నియోజకవర్గానికి? కనీసం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని, ఒక గుడి తెచ్చిండా కొత్తగా, లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా? ఎమ్లవాడ రాజన్ ఉంటాడు, ఇక్కడనే కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఇల్లందకుంటల రాముల వారు ఉన్నాడు. ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు? తెల్లారు లేస్తే ఈరోజు ఏం వారం, ఈరోజు ఏం దేవుడు అంటాడు. కానీ ఒక్క పైసా నరేంద్ర మోడీ దగ్గర ఇంత పతార ఉంటే, పలుకుబడి ఉంటే ఒక్క పైస తెచ్చిండా గుడికి? నేను పిలిచిన ఒకసారి అకీంపేటలో కలిసిండే, రాష్ట్రపతి గారిని ఆహ్వానించే టైంలో కలిసి చెప్పిన, ఎంపీ సాబ్ దొరుకుతలేవు, జర రా, అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాల్లో రా అని చెప్పిన. ఎన్నడూ కనవడలే. మరి ఎందుకు నామోషో ఏందో తెలియదు, కానీ ఎన్నడూ కూడా కనబడలే. కానీ తెల్లారు లేస్తే మాత్రం కేసీఆర్ని తిట్టడంలో మాత్రం ఫస్ట్. నేను అడుగుతున్నా, కేసీఆర్ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన పనేంది 5 ఏళ్లలో ఎంపీగా? ఒకసారి చెప్పి మళ్ళొక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకాలను సర్కార్ పక్కన పెట్టడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన దళిత బంధు యూనిట్లను వెంటనే గ్రాంట్ చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ అభివృద్ధికి నాటి సర్కార్ మంజూరు చేసిన నిధులను స్థానిక ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకోవటం కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమని హరీష్ రావు దుయ్యబట్టారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. దళిత బంధు మా ఎస్సీ కాలనీలో కూడా మాట్లాడండి. కేసీఆర్ ఉంటే ఏడాదికి కొంతమందికి వచ్చు, మెల్లమెల్లగా అందరూ బయట పడుతురు. ఇప్పుడు వాళ్ళు ఉన్నే బంధు పెట్టిండ్రు. ఆల్రెడీ ఇచ్చిన దళిత బంధు బ్యాంకుల డబ్బులు పడితే
బ్యాంకులో పడ్డ పైసలను కూడా ఫ్రీజింగ్ లో పెట్టి దళితుల ఉసురు పోసుకుంటున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మంజూరైంది, ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు కేసీఆర్, దాన్ని ఎందుకు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు అని నేను ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్ లో గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొల్ల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలన్నా వాపస్ ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్న 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవులను కూడా ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మన మెదక్కు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభం చేసుకొని 50 కోట్లు మెదక్ పట్టణానికి ఇచ్చిండు కేసీఆర్. 100 కోట్లు ఏడుపాయల అమ్మవారికి ఇచ్చిండు మన కేసీఆర్. మన మెదక్కు రింగ్ రోడ్ శాంక్షన్ చేసిండు కేసీఆర్. నేను గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మరి శాంక్షన్ అయి వచ్చిన పైసలు ఎవరైనా వాపసు కూడా కొడతారా? వచ్చిన పైసల్ని ఉపయోగించండి, వచ్చిన పనిని తెచ్చిన జీవోను చెయ్యండి, ఇంకా ఎక్కువ పైసలు తీసుకురండి, ఇంకా ఎక్కువ మెదక్కు డబ్బులు తీసుకురండి. కానీ తెచ్చినవి పొడగొట్టే దీన్ని ఏమంటారు? ఇలా ఊరూరికి 15 లక్షలు ఇచ్చిండు కేసీఆర్, మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిండు, ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చిండు. వాటిని రద్దు చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఇది శోచనీయం. ఎవరైనా వచ్చిన పైసలు ఓడగొట్టుకుంటారే, వచ్చిన జీవో ఓడగొట్టుకుంటారే, తెచ్చిన పైసల్ని ఓడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలవటం ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్న ఆయన ఈ ఎన్నికల్లో కారు దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అసత్య ప్రచారంతోనే ఓడిపోయామని చెప్పారు. కాంగ్రెస్ అసలు రంగు పసిగట్టిన ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గులాబీ శ్రేణులు ఏమాత్రం అధైర్యపడొద్దన్న ఆయన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాల కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా మనం? కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు, వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్దాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎవరు అధైర్యపడకండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఓటమి తర్వాత వచ్చేది గెలుపు, ఖచ్చితంగా గెలుపు వస్తుంది. మెదక్లో మళ్ళా మనం గులాబీ జెండా ఎగిరేస్తాం. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బండి మెల్లగైతుందా లేదా? ఆ దాటినాక ఏమైతుంది? మళ్ళా పికప్ అయి మళ్ళీ స్పీడ్ గా పోదా? గ్యారంటీగా స్పీడ్ బ్రేకర్ దాటాం, మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీని పికప్ తీసుకుంటాం, మెదక్ మీద గులాబీ జెండా ఎగిరేసుకుంటాం. మరి ఊకునేది లేదు, గట్టిగా పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజల పక్షాన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.
ఇండియా కూటమి ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే నితీష్, మమత, కేజ్రీవాల్ గుడ్ బై చెప్పారని గుర్తు చేశారు. ప్రజల కోసం పోరాడే బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఇక గతంలో అధికారంలో ఉన్నప్పుడు కులగణన కోసం నిధులు కేటాయించిన కాంగ్రెస్ తర్వాత వెనకడుగు వేసిందని మండిపడ్డారు. ఇండియా కూటమిలో స్వార్థం కోసమే అన్ని పార్టీలు చేరాయన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ఉండదని తేల్చి చెప్పారు. गठबंधन जो है ये टिकने वाली नहीं है। मैं बहुत दिनों से ये कहते आ रही हूँ, क्योंकि जो सीट शेयरिंग की जब बात आएगी तो हर एक प्रदेश में हर एक पार्टी का अपना अपना हक होता है, उसके लिए वो लड़ेंगे। तो जिस तरीके से हम सभी लोग सोच रहे थे कि INDA कभी भी एकजुट नहीं रह सकता है, वो आज सच साबित हुआ है। लेकिन इसमें नुकसान किसका है ये सोचने की बात है। देश की जनता की इसमें नुकसान है। एक स्ट्रांग ऑपोजिशन के फेज में जो आगे आए हैं अपने अपने स्वार्थ के लिए, अपने अपने सेल्फिश रीजंस के लिए आपने एक ऑपोजिशन बड़ा ताकत बन के निकले थे, वो तोड़ दिया आपने। आज देश की जनता का इसमें नुकसान है। तो अभी हमारे जैसे पार्टियों का रिस्पॉन्सिबिलिटी है कि हम आगे आए, जनता के लिए काम करें और ये सिलेक्शन में पूरी ताकत के साथ लड़े। हम लड़ेंगे जनता के साथ। मैं पहले भी 3-4 महीने से कह रही थी कि ये 5 प्रदेशों के इलेक्शन खत्म होते ही INDA गठबंधन टूट जाएगा, क्योंकि सीट शेयरिंग की जब बात आती है, आम आदमी पार्टी, कांग्रेस पार्टी देश भर में लड़ते हैं, तो दिल्ली में कैसे सीट शेयरिंग करेंगे, पंजाब में कैसे सीट शेयर करेंगे, TMC और कांग्रेस देश भर में लड़ती है तो सीट शेयरिंग कैसे करेंगे। तो बंगाल में वही हुआ। अल्टीमेटली इन्होंने लोगों का विश्वास तोड़ा है। इन्होंने लोगों के प्रति जो वादा किया था कि एक अपोजिशन बन के खड़े रहेंगे, वो वादा उन्होंने तोड़ा है। तो उनको जवाब दे। देखिए, मुझे लगता है कि एक आदत सी पड़ गई है सारे पार्टियों को, वादा करते हैं इलेक्शन से पहले, बाद में निभाना भूल जाते हैं। कांग्रेस जब सरकार में थी 4,900 करोड़ उन्होंने स्पेंड किया और जाति का जनगणना कराया था, लेकिन वो रिजल्ट बाहर देने के लिए भी वो डर गए थे। तो जो सच्चाई है अल्टीमेटली कभी न कभी लोगों के सामने आनी है। तो इसीलिए हमें जोर देने की जरूरत है कि OBC की जातियों की जनगणना हो। जनगणना के आधार पे बाकी सारे स्कीम्स डिजाइन कर सकते हैं, चाहे वो फाइनेंशियल हो, पॉलिटिकल हो, सभी कुछ। फिलहाल तो जो EVM का सिस्टम पूरे देश ने एक्सेप्ट किया है वो हर प्रदेश में चल रहा है। कहीं कहीं कंप्लेंट देखने को मिल रहा है, लेकिन इलेक्शन कमीशन से हम सबको रिक्वेस्ट करना चाहिए, एक क्लैरिफिकेशन दे दे देश की जनता को कि EVM ट्रांसपेरेंट तरीके से चलेंगे और वो ढंग से करेंगे। మాజీ మంత్రి కేటీఆర్ చొరవతోనే హైదరాబాద్ రోడ్ల నిర్వహణ అద్భుతంగా మారిందన్నారు బిల్డర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ బొల్లినేని సీనయ్య. రోడ్ల నిర్వహణ బాధ్యతల్లో నిబంధనలు మార్చడంతోనే సాధ్యమైందన్నారు. కేసీఆర్ సర్కార్ తెచ్చిన కొత్త నిబంధనలతో ఇప్పుడు హైదరాబాద్ నగర రోడ్లపై ఎక్కడా కూడా చిన్న గుంత కూడా కనబడటం లేదన్నారు బొల్లినేని సీనయ్య. ఇంకో 10 ఏళ్ల దాకా హైదరాబాద్ రోడ్లను ముట్టుకోవాల్సిన పని లేదన్నారు. Immediately after the rainy season, then we requested the minister, sir, you change the specifications, give a proper specifications and give the responsibility to maintain 5 years with the contractor. Then he changed it, sir. Now you don't find even a single pothole on Hyderabad city roads. It is after just, it is only costing 15% extra cost, sir. But otherwise, previously, every year we used to spend 200 crores on municipal roads and it went into drains. Now, almost I can say, sir, another 10 years also we need not touch the Hyderabad city roads because of the specifications. రాష్ట్ర ప్రజలకు 420 దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసినా కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజల తరపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆ మాటకొస్తే గ్రామ ప్రజలు కానీ ఎన్నికలలో ఒక అభ్యర్థిని ఒక పార్టీని ఎన్నుకుంటారు.
మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగే వరకు వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ అభ్యర్థిని ఆ పార్టీని మార్చితే ఏదో మేలు జరుగుతుంది, ఇంకేదో బాగా పని జరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వాలను మారుస్తూ ఉంటారు. బాగా పనిచేసే పార్టీకి ప్రభుత్వానికి మా అంటే ఒక 2 టర్ముల అవకాశం ఇస్తారు. 2028లో మళ్ళీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాబోతున్నదని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తుంది. ఏమాత్రం అనుమానం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఏ మాత్రము అమలుకు వీలు కాని, ఆర్థిక వ్యవస్థ సహకరించని, చట్టపరంగా కూడా వీలు కాని అనేక హామీలు ఇచ్చింది. ముందు అయితే కుర్చీలో కూర్చుందాం, తర్వాత ఏం జరుగుతుందో దేవుడు ఎరుగు, చూద్దాం తర్వాత ఎట్లయితే ఎట్లయిందనే ఉద్దేశంతో విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిండ్లు, అధికారంలోకి వచ్చిండ్లు, ఇప్పుడు తలబట్టుకున్నారు. ప్రజలు కూడా నమ్మారు. 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, ఏదో బాగా చేస్తారంటాను కదా, మేలు చేస్తారంటాను కదా, అభివృద్ధి చేస్తారంటాను, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇస్తారంటున్నారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించారు. ఎన్ని హామీలు ఇచ్చారు? వాళ్ళు చెప్తున్నారు 6 గ్యారెంటీలని. 6 గ్యారెంటీలు కాదు, మన పార్టీ పరంగా హోంవర్క్ చేస్తే 6 గ్యారెంటీలతో పాటు వివిధ డిక్లరేషన్ల సందర్భంగా యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, రైతు డిక్లరేషన్ ఇచ్చారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. అన్ని డిక్లరేషన్స్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను కలుపుకుంటే 420 హామీలు వచ్చినాయి. వాళ్ళు లెక్క పెట్టుకున్నారో లేదో అది 420 అవుతుందని, కానీ మనం లెక్క పెడితే అది 420 అయింది. 420 హామీలు అయినాయి. 420 హామీలు, 420 హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళ జేజమ్మ నుంచి కూడా సాధ్యం కాదు. కారణం ఏంటంటే రాష్ట్ర ఆదాయం అందుకు సహకరించదు, రాష్ట్ర వనరులు అందుకు సహకరించదు. అలాంటి హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.